ఇవాళ నేను సూపర్ టేస్టీ జాఫ్రానీ బిర్యానీని చేస్తున్నానండి. దీన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తో మీకు ఇవాళ చూపించబోతున్నాను. హోటల్లో ఈ రెసిపీ ఎలా చేస్తారో మనకు డీటెయిల్ గా చెప్పారు వాళ్ళు. సూపర్ టేస్టీగా సూపర్ ఫ్లేవర్ఫుల్ గా ఉండేటువంటి ఈ జాఫ్రానీ మటన్ బిర్యానీని మీరు ఒకసారి చేసుకుని తిన్నారంటే మీరు ప్రతిసారి ఈ బిర్యానీనే కావాలంటారండి. బయట కొన్నామంటే ఈ బిర్యానీ 5,000 రూపాయల పైన అవుతుంది. చూడండి ఎంత క్వాంటిటీలో వచ్చిందో ఇది. మనం ఇంట్లో చేసుకుంటే ఈజీగా నలుగురికి 2 times అవుతుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు డీటెయిల్గా చూపిస్తాను రండి. బిర్యానీ మసాలాలోనికి ఒక జాజికాయ, ఒక జాజి పువ్వు, 4 ఇంచుల చెక్క, ఒక 10 నుంచి 12 లవంగాలు, 1 టీ స్పూను షాజీరా, 4 యాలకలు, వీటిని పౌడర్ చేసుకోవాలి. ఒక కుక్కర్లోనికి 1 కిలో మటన్ తీసుకున్నానండి నేను. ఇందాక చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని ఇందులోనికి వేసేస్తున్నాను. ఒక 5 పచ్చిమిర్చిని తుంచి తీసుకోండి. 1 కప్పు కొత్తిమీర కాడలండి, కింద ఉన్నటువంటి కాడలు, వీటిని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక 6 పెద్ద ఉల్లిగడ్డలను 1 లీటర్ ఆయిల్లో నేను గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వేయించుకుంటున్నాను. ఇవి కలర్లోనికి రాగానే ఇందులోనికి 3 కట్టల మెంతికూర అండి, ఇది పెద్ద మెంతికూర, దీన్ని కూడా ఇందులోనికి వేసి వేయించుకోవాలి బాగా. మన ఆనియన్స్ ఈ కలర్లోనికి రాగానే స్టవ్ ఆర్పేసేయాలండి. అప్పుడే ఇవి మంచి కలర్లోనికి వస్తాయి. లేకుంటే ఎక్కువసేపు ఇంకా వేయించామంటే నల్లగా మాడిపోతాయి. ఇలాగే నూనెలో వదిలేసేయండి. మంచి క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి ఇవే మారిపోతాయి అన్నమాట. ఈ కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోనికి వేసేస్తున్నాను. ఇందులోనికి 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు ఆనియన్స్ వేయించగా మిగిలినటువంటి ఆయిల్ అండి. 1 కప్పు వేయించినటువంటి ఆనియన్స్ ని తీసుకుని మిక్సీలో బాగా తిప్పుకోవాలి. తిప్పిన ఆనియన్స్ ని ఇందులోనికి వేసేస్తున్నాను. ఇప్పుడు అన్నిటిని కలిపి మటన్ ను 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. లేకుంటే వెంటనే కూడా వండేసుకోవచ్చు. దీంతో బాగా కలుపుకోవాలండి. ముక్కలకు మసాలాలు అన్ని పడితే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది బిర్యానీ. మీకు టైం ఉంటే కనుక 1 డే ముందైనా మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ ఇలాగే పెట్టేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట. మిక్సీ కడిగి 1.5 కప్పు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఉప్పు సరిచూసి ఒక 15 విజిల్లు వచ్చేంత వరకు దీన్ని బాగా స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 15 విజిల్స్ తర్వాత మటన్ ఎంత బాగా ఉడికిపోయిందో మీకు చూపిస్తాను. చూడండి ఇది నల్లి నుంచి పూర్తిగా విడిపోయింది. ఇలా ఉడికించుకోవాలి మటన్ను. అప్పుడే ముక్కల్లోకి మసాలాలన్నీ పోయి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 1 కిలో బిర్యానీ రైస్ తీసుకున్నానండి. దీన్ని బాగా శుభ్రం 3 సార్లు కడిగి నీళ్లలో నానబెట్టుకోవాలి. కిలో రైస్ వండడానికి ఇక్కడ నేను 4 లీటర్ల వాటర్ తీసుకున్నానండి. ఇందులోనికి ఒక 4 లవంగాలు, 1 జావిత్రి మొగ్గ, 2 ఇంచుల చెక్క, 1 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 రెమ్మల పుదీనా, మెతుకు ఒకదానికొకటి అతుక్కోకుండా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీన్ని పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్ లో బాగా ఎసరు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఎసరు బాగా మరిగిపోతుందండి. ఇందులోనికి కడిగి పెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్ ని వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనికి 1 గుప్పెడు లేదా 1/2 కప్పు సాల్ట్ ను వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకుని హై ఫ్లేమ్ లో పెట్టి 70% వరకు రైస్ ను ఉడికించుకోవాలండి. రైస్ 70% ఉడికిపోయిందండి. దీన్ని డైరెక్ట్ గా నేను మటన్ వెజల్లోనికి వేసేస్తున్నాను. ఇలా రైస్ ను మార్చేసుకుని ఇందులోనికి వేసుకుంటూ పోవాలి. బిర్యానీ పైన ఉన్నటువంటి లేయర్ మీదకి నేను నెయ్యిని వేస్తున్నానండి. ఇది ఇంట్లో చేసినటువంటి నెయ్యి అనమాట. చాలా సూపర్ టేస్టీగా తయారవుతుంది. బిర్యానీ మీద ఇలా దమ్ముకు వదిలేటప్పుడు నెయ్యి వేయడం వలన. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ నైనా వేసేసుకోవచ్చు. కానీ నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని మీద కొద్దిగా పుదీనా కాడలు, తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా మనము బాగా క్రష్ చేసి వేసేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లనే మన బిర్యానీ సూపర్ టేస్టీగా వస్తుందండి. మనం ఇందాక కూడా 1 కప్పు వేసాము. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు మైన వేసుకోండి. ఇది వేస్తేనే దీని బిర్యానీ టేస్ట్ వచ్చేది. ఈ సీక్రెట్స్ మనకు హోటల్ వాళ్ళు చెప్పారు. నేను మీకు అన్ని సీక్రెట్స్ చెప్తున్నాను. ఇలాగే ఒకసారి చేసి చూడండి. నేను కుక్కర్లోనే దమ్ కొదిలానండి. పొయ్యి మీద 1 పాత ఐరన్ ప్యాన్ ను పెట్టానండి. బిర్యానీ దమ్ కొదిలిన కుక్కర్ ను పెట్టి ఫ్లేమ్ ను 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్ లో విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు. అప్పుడే బిర్యానీ బాగా దమ్ అవుతుంది అనమాట. బిర్యానీ దమ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద నుంచి దించేసాను. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా ఇలా
కింద నుంచి పైకి ఇలా వేసేసుకోవాలి. సూపర్ ఫ్లేవర్స్ వస్తున్నాయండి. బాగా దమ్ అయిపోయింది. మెతుకులు కూడా బాగా పొడవుగా విచ్చుకున్నాయి. కొత్తిమీరని వేసి కలుపుకోవాలండి. మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తాను. పొడిగా వస్తున్నాయి. బాగా పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయాయి. ఇది జాఫ్రానీ బిర్యానీ అండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చూపించిన మెథడ్లో మీరు కూడా చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి. ఒకవేళ నా బిర్యానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో కొద్దిగా ఉల్లిగడ్డను కూడా గార్నిష్ చేసుకోండి.